వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయకపోతే మేమే వెళ్ళి పంప్ హౌస్లు ఆన్ చేస్తాం. ప్రభుత్వం కావాలనే కాళేశ్వరాన్ని ఎండబెడుతోంది. చంద్రబాబుకి గురుదక్షిణ కింద గోదావరి నీళ్లను కిందకు వదిలేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే అక్కడ పట్టిసీమ హ్యాపీగా కళకళలాడుతోంది, ఇక్కడ కాళేశ్వరం ఏమో వెలవెలబోతోంది. ఎందుకు ఇదంతా? కన్నేపల్లి పంప్ హౌస్ని ఎందుకని ఆన్ చేయట్లేదు అని చెప్పి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. బీఆర్ఎస్ నేతలు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైన వాదన కూడా ఇదే గత కొన్ని వారాలుగా. ఇక మేడిగడ్డ దగ్గర నీటిని నిల్వ చేయకుండా ఎల్లంపల్లికి ఎత్తిపోయకపోవడంతో రైతులకు అన్యాయం జరిగిపోతుంది అంటూ ఆందోళనలు, ధర్నాలు, అల్టిమేటంకి టైం కూడా ఇచ్చేసారు వాళ్ళు. కానీ ప్రకృతి పరిణామాలు ఆ వాదనని ప్రశ్నించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాయి నిజంగానే. ఎందుకంటే ఎగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతోటి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి స్వయంగా భారీగా వరద నీరు వచ్చి చేరింది. మేడిగడ్డ నుంచి ఒక్క చుక్క కూడా ఎత్తిపోయకుండానే నీళ్ళని ఎల్లంపల్లి దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకుంది. రేపు మాప ఇంకా ఎక్స్ట్రా అయ్యింది అంటే అక్కడి నుంచి నీళ్ళు కిందకు వదలాల్సిందే. సో పరిస్థితి పోనీ అక్కడ ఏమైనా ఆగిందా? లేదు, అక్కడ కూడా ఆగల. ఎల్లంపల్లి నుంచి ఆల్రెడీ విడుదలైపోయే జలాలు, మిగులు జలాలు తిరిగి దిగువనున్న మేడిగడ్డ వైపు ప్రవహిస్తున్నాయి. అంటే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి వెళ్తాయని చెప్పిన వాదనకి ఇక్కడ మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో రివర్స్లో అది మేడిగడ్డ వైపు వెళ్తున్నాయి. మరి దీన్ని ఏమంటారు? ఇక్కడే వస్తుంది ఒక క్వశ్చన్ అసలు వీళ్ళకి. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి పొయ్యాల్సిందే అంటూ వీళ్ళు ఎందుకంత హడావిడి చేశారు? వర్షాకాలం మొదలైన తర్వాత సహజ ప్రవాహాలతో ఎల్లంపల్లి నిండే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంచనాలు వేశారు. అలాగే వరద ప్రవాహాల లెక్కల పరిగణలోకి తీసుకుని చెప్పారు. కానీ వీళ్ళు ఎవరి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, అలాగే ఏ లెక్కల పరిగణలోకి బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు, ఇదేం లేదు. ఇక్కడ ఏంటంటే రాజకీయంగా ఈ అంశాన్ని హీట్ ఎక్కించడానికి మాత్రమే ఆందోళనకి దిగారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ వస్తుంది. ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే దీనికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిన తర్వాత, ఆ ఘటన జరిగినటువంటి తర్వాత అక్కడ నీటిని నిల్వ చేయడానికి సంబంధించినటువంటి ఈ పాయింట్లో కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోతలు చేపట్టడం మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు భద్రతాపరమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇన్ దట్ సిచ్యువేషన్స్ సాంకేతిక హెచ్చరికల కంటే రాజకీయ నినాదాలకే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కూడా ఇక్కడ బలంగా వినిపిస్తోంది. ఒక పక్క రైతుల పేరుతో ఆందోళన చేయడం ఒకటి, కానీ ఇంజనీరింగ్, డ్యామ్ సేఫ్టీ, హైడ్రాలజీ ఇలాంటి సాంకేతిక అంశాలని ఈ పొలిటికల్ డయాస్ల మీద దాని మీద తీసుకొచ్చేసి ఏదో పెద్ద భూతద్దంలో చూపించడం అనేది ఇంకొకటి. ఇక్కడ ఇంత భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ అనేది నినాదాలతోటో లేదంటే సెంటిమెంట్లతోటో నడవదు. అక్కడ శాస్త్రీయమైనటువంటి అంచనాలతో నడుస్తుంది. దానికంటూ ఒక మెకానిజం అనేది ఉంది, దానికంటూ స్టాటిస్టిక్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కాకుండా గేట్లు ఎత్తమన్నప్పుడు ఎత్తాలి, వదిలేయమన్నప్పుడు వదిలేయాలి, తర్వాత మూసేయమంటే మూసేయాలి. ఇదేమన్నా వైకుంఠపాళ? పైకి వెళ్ళడం కిందకి దిగడం, నెచ్చినాట ఆడుకోవడమా? ఆ మాత్రం తెలియదా? కాళేశ్వరం కట్టిన తర్వాత ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనేటువంటి పాయింట్. ఎన్నిసార్లు వరదొచ్చింది, భారీ పంప్ హౌస్లకి ఏమయ్యింది, మా బాహుబలి మోటార్లు ఏమయ్యాయి, కరెంటు బిల్లు ఎంత వస్తుంది, వాటి వల్ల ఎంత ఆయకట్టు స్థిరీకరణ అనేది జరిగింది, ఎన్నింటికి నీళ్ళు వెళ్తున్నాయి, ఇవన్నీ ఏమైనా లెక్కలు వేసుకున్నారా? పోనీ ఆ లెక్కలు లేదు. వరద ఎంత వస్తుంది, వర్షపాతం ఎంత ఉంది, ఎల్నినోతోటి ఈసారి ఇబ్బందులు ఉంటాయి మనకి, మనం జాగ్రత్త పడాలని ముఖ్యమంత్రి అనగానే అదిగో ఎల్నినోను వదిలేసి ఇప్పుడు నీళ్లు వస్తున్నా సరే ఇక్కడ మేడిగడ్డ మీద నీళ్లు ఎత్తి ఎల్లంపల్లికి పంపించాల్సింది పోయి మొత్తం అంతా దిగువకు వదిలేస్తున్నాడు కాబట్టి అక్కడ కృష్ణా డెల్టాకి నీళ్లు వెళ్తున్నాయి పట్టిసీమ ద్వారా, అక్కడ చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ సెంటిమెంట్ రాజకీయాలను తీసుకురావడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఇప్పుడు ఎల్లంపల్లి సహజంగానే నిండిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో మళ్ళీ అప్పటి డిమాండ్లని బీఆర్ఎస్ ఏమైనా సమీక్షించుకుంటుందా? లేదు, మేము సమీక్షించాం, అక్కడ నుంచి వచ్చినా సరే ఇక్కడ మేడిగడ్డ మీరు వాడాల్సిందే, కన్నేపల్లి పంప్ హౌస్ వాడాల్సిందే, మేడిగడ్డ నుంచి తోడి నీళ్ళు అక్కడికి పంపించాల్సిందే అని మాట్లాడతారా? ఇక్కడ రాజకీయంగా ఈ ఆందోళనలు, అవసరాలు వీళ్ళు కేవలం అధికారం కోసమని ప్రజలు భావించే పరిస్థితిని సృష్టించుకుంది బీఆర్ఎస్. మరి దాన్ని సమీక్షించుకుంటుందా, సమీక్షించుకోదా? ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి కీలకమైనటువంటి ఆస్తి. ఏ రకంగా? దాని వాడకం పరంగా చూసినప్పుడు కాదు, దాని కట్టడం పరంగా, దాని కాస్ట్ పరంగా చూసినప్పుడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని అక్కడ తమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు కట్టలేదు, అక్కడ బ్యారేజ్ ఎందుకు కట్టలేదు, ఇలాంటివి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఎవరు దానికి ప్లాన్ ఇచ్చారు? ఇది అంటే వందల కోట్ల రూపాయల అవినీతి తిమింగలాలు బయటపడుతున్నాయి కదా. మరి ప్రభుత్వం ఇంకా బయట పెట్టి మరి చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. సో మరి ఇలాంటి ప్రాజెక్టుల మీద రాజకీయాలు చేయాలా?
విమర్శలు చేయండి, ఎందుకు వాడట్లేదు అనేది దానికి తగ్గట్టుగా ఈ సాంకేతిక వాస్తవాలు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఇంత పాసిబిలిటీ ఉంది కదా, ఇంత వాటర్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంది కదా, సెక్యూరిటీ అప్డేట్స్ ఇలా ఉన్నాయి కదా, మరి దీనికి సంబంధించి మీరు ఎందుకు ఇలా చెయ్యట్లేదు అని విమర్శించడం తప్పులేదు. కానీ ఎందుకని వేయట్లేదని ఊరికే అసలు ఏమీ మాట్లాడకుండా రాజకీయం చేయాలి అనేటువంటి పాయింట్ తోటి చేస్తే ఏం చేయాలి? సో వీటన్నిటికీ ఇప్పుడు సమాధానం ప్రభుత్వం కూడా చెప్పక్కర్లేదు. హ్యాపీగా వాళ్ళు వేరే పనుల మీద ఫిక్స్ అయిపోవచ్చు. ఎల్లంపల్లి గురించో మేడిగడ్డ గురించి ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రకృతే ఈ రాజకీయ వాదనలకి వీళ్ళు చేస్తున్నటువంటి దానికి సమాధానం చెప్పింది. ఇప్పుడు మేడిగడ్డ ఎల్లంపల్లి తాజా పరిణామాలు చెప్పింది, ఇక్కడ ప్రకృతే కేటీఆర్ వంటి వాళ్ళు చేసినటువంటి విమర్శలకి సమాధానం చెప్పింది అనేదే చాలామంది అంటున్నారు. మరి దీన్నైనా ఒప్పుకుంటారా? లేదు తూచి ప్రకృతి మమ్మల్ని మోసం చేసింది, మేము చెప్పిందే కరెక్ట్ అని ముందుకెళ్తారా? అది వారి విజ్ఞతకు సంబంధించింది. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.